తీసుకుంటే ప్లీజ్. రామ్మోహన్ రావు గారు చెప్పండి, మీ విశ్లేషణ చెప్పండి. మీకు అట్లాగే ఇద్దరు విఠల్ గారికి, నిమాన్ గారికి, నిమాన్ గారికి అందరికి నమస్కారం. హెచ్ఎంటీ ప్రేక్షకులకు కూడా ఇద్దరికి నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఒక రాష్ట్రం వీళ్ళకి, ఒక రాష్ట్రం వాళ్ళకి వచ్చింది కనుక. విఠల్ గారు మీకు కొత్తగా మీకు వచ్చింది, వాళ్ళకేమో యూడిఎఫ్ 10 ఏళ్ల తర్వాత అమెరికా 4వ రాష్ట్రంగా జరిగింది. కాంగ్రెస్ చెప్పుకోవడానికి 4వ రాష్ట్రం వచ్చేసింది. సరే, ప్రాంతీయ పార్టీలు 2 ఓడిపోయింది. త్వరగా చెప్పాలంటే ఇక్కడ మన తమిళనాడులో, అక్కడ మనకు పశ్చిమ బెంగాల్లో 2 ఓడిపోయింది. ఈ ఎస్ఐఆర్ గురించి మాట్లాడే ముందు నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఇంకా మమతా బెనర్జీ పూర్తిగా తప్పు చేస్తున్నారు. ట్రంప్ కు మమతా బెనర్జీ ఏం తేడా? ట్రంప్ కూడా గతంలో వైట్ హౌస్ పోయి నేను ఓడిపోలేదు పొమ్మన్నాడు. ఏది 2021 ఓడిపోయాం, నేను ఓడిపోలేదు పొమ్మన్నాడు ఆయన. అట్లాగే ఉంది పరిస్థితి. రాజ్యాంగంలో ఏముందంటే అసెంబ్లీ రద్దు పోతే రేపు 7 ఇవాళ 6 కదా, రేపటికి అసెంబ్లీ రద్దు అవుతుంది. అసెంబ్లీ కాలపరిమితి అయిపోయిన తర్వాత నేను ఉంటా అంటే లాభం లేదు. మర్యాదగా రాజీనామా చేస్తే మంచిగా ఉంటుంది. కానీ వేరే నేను ఎలక్షన్ పిటిషన్ అడ్వకేట్, నేను చాలా ఎలక్షన్ పిటిషన్ వేసిన. ఎలక్షన్ పిటిషన్ వేసుకో, మనం ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గం వేసుకోవచ్చు. సుప్రీంకోర్టు దాకా పోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు విఠల్ గారు అన్నారు కదా, సుప్రీంకోర్టు దాకా అవసరం లేదు. సుప్రీంకోర్టు కూడా ఓవరాల్ గా వేయొచ్చు మీరు అన్నట్టు కరెక్టే. కానీ కింది పోయారమ్మంటారు. ఎలక్షన్ పిటిషన్ ఎప్పుడు కూడా లోకల్ గా ఏ నియోజకవర్గం ఆ నియోజకవర్గం వేసుకోవాలి. అక్కడ ఫెయిల్ అయితే పైకి రావాలి. హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది. డైరెక్ట్ పోవడానికి వీల్లేదు కూడా. ఒక్క ఓటు విలువ గురించి మనకు నుమాన్ గారు అద్భుతంగా చెప్పారు. సమస్య అక్కడే ఉంది. ఇవాళ వచ్చిన ఓట్లకు వచ్చే సీట్లకి ఏం తేడా ఉండట్లేదు జ్యోత్స్న గారు. నేను ఈ సంస్కరణ కాకుండా మీరు ఎన్ని చేసినా ఈ గొంగట్లో మనకు వెంట్రుక ఎదుర్కొంటూ ఉంటాం. ఒక్క ఓటుతో టీవీకి గెలిచింది కదా, దానికి ఎంత కారణం? అందుకని ఏమంటే ఎన్నికల విధానం మారాలి. ఈ ఫస్ట్ పాస్ ద పోస్ట్ అంటే FPTP విధానం పోకుండా ఈ విధానంలో ఎన్నికల ఓట్లు వచ్చడానికి సీట్లకు తేడా ఉంటది కనుక ఆ విధానం మార్చకుండా, బ్లాంకెట్ మార్చకుండా ఎన్ని మాట్లాడినా లాభం లేదు. ఒక్క ఓటు తేడాతో అన్నారు కదా, మరి SIR గురించి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం మనం? 2 విషయాలు. ఒకటేమో SIR లో పశ్చిమ బెంగాల్లో జరిగిన దానికి నేను ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా ఒక అభ్యర్థి లో పెట్టింది. వాళ్ళ సంగతి మనం తర్వాత మాట్లాడదాం, ఇంత వచ్చిందని చెప్పి నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు మొత్తం మీద మనకు పశ్చిమ బెంగాల్ భౌగోళికంగా చూస్తే, విస్తృతి చూస్తే మీకు దాదాపు 2216 కిలోమీటర్ల సరిహద్దు బంగ్లాదేశ్ తో పంచుకుంటుంది. మొత్తం చూస్తే 4200 చిల్లర కిలోమీటర్లు అంటూ ఈశాన్య భారతదేశం అన్ని రాష్ట్రాలకు కూడా ఆల్మోస్ట్ కనెక్ట్. అంటే సముద్ర తీరం మనకి 7,000 చిల్లర కిలోమీటర్లు ఉంటే సుమారు అందులో 60% ఒక్క మనకు భూభాగంలోకి వస్తే 60% దాకా బంగ్లాదేశ్ తో మనం పంచుకుంటాం. బంగ్లాదేశీలు అక్రమంగా ఇప్పుడు కాదు, బంగ్లాదేశ్ యుద్ధం కంటే మొదలే వచ్చారు. శరణార్థులను లక్షలాది మంది శరణార్థుల కోసం మనం యుద్ధం చేసినాం అక్కడ. కనుక ఏమంటా అంటే ఇవి పోవన్నా పోవద్దా? అస్సాంలో పోలేదంటున్నారు మనకు వారు. ఎందుకంటే అస్సాంలో నేను అది కూడా చెప్తాను, 10,62,000 మంది ఓటర్లు తీసేశారు. అస్సాంలో తీసేసి అందులో మళ్ళీ రెక్టిఫై చేసుకుంటే కేవలం 2,62,000 మంది మాత్రమే ఓటర్లు పోయారు. కానీ 5 లక్షల చిల్లర ఓటర్లు ఇప్పుడు లెక్కలు ఉన్నాయండి. నేను మీరు మాట్లాడుతుంటే తీసుకున్నాను. 5 లక్షల చిల్లర ఓటర్లు చేరారు. సరే అనే ప్రక్రియ కేవలం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి కావాలి. మామూలుగా అయితే మనకు ఏమంటారు అంటే సమ్మరీ రివిజన్ అంటాం. విషయాలు గారు మీకు తెలుసు, నేను ఉద్యోగ పనిచేసాను, మీకు తెలుసు. సంవత్సరం సమ్మరీ రివిజన్ చేస్తాం. జనవరి 1 కానీ చేసేవాళ్ళం. అయితే సమ్మరీ రివిజన్ ఏముంటది అంటే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు తీసేయాలి అంతే. మిగతా అవన్నీ కూడా ఊళ్ళో ఉన్నారా లేరా ఇవన్నీ ఎంక్వైరీ కొంచెం తర్వాత. కానీ ఇక్కడ అది కాదు. ఊళ్ళో ఉన్నారా లేరా చూసిండ్రు, వలస పోయిన వాళ్ళ ఓట్లు చూసిండ్రు, చచ్చిపోయిన వాళ్ళు రియల్ ఓట్స్. ఇంతకుముందు మనకు హనుమాన్ గారు అన్నారు కదా, ఎక్కడి నుంచో వచ్చి ఒక్క ఓటు వేసింది, ఆ ఒక్కడితో గెలిచింది కదా ఇవాళ. అట్లా మన దగ్గర హైదరాబాద్ లో కానీ, లేకుంటే నేను 2 చెప్పాను, నేను ఆంధ్ర నుంచే కాదు తెలంగాణలో కూడా పరకాలలో ఓటు ఉంటుంది, వరంగల్లో ఓటు ఉంటుంది, హైదరాబాద్ లో ఓటు ఉంటుంది. అయితే ఇప్పుడు ఏమైతుంది, పరకాలనేమో మన మున్సిపాలిటీకి వేస్తున్నాడు, కార్పొరేషన్ వచ్చే వరకు వరంగల్లో వేస్తున్నాడు. వేరే ఎలక్షన్లు కదా. హైదరాబాద్ వచ్చి GHMCలో వేస్తున్నారు, ఓవరాల్ అసెంబ్లీ పార్లమెంట్లు ఎక్కడో వేస్తున్నారు. ఇట్లా హైదరాబాద్ లో 15 నుంచి 20 లక్షల మంది ఓటర్లు ఈజీగా ఉంటారు. ఏది 2 రాష్ట్రాలు ఉంటారు, మన రాష్ట్రంలో కూడా కలిసి ఉంటారు. ఇది దిశైనా వద్దా డ్యూయల్ ఓటర్స్? కానీ కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నా సలహా ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న మార్పు చేస్తే ఇవన్నీ పోతాయి. సరే కరెక్టే. సరే తర్వాత చేయాల్సిన మార్పు ఏంటంటే, బండారు రామ్మోహన్ రావు నా ఆధార్ కార్డు కొట్టండి, ఒక్కటే ఓటు ఉంటుంది. అప్పుడు 3 ఓట్లు ఉండేనాయి కదా. అప్పుడు ఏమైంది తీసుకోవాలంటే కూడా భయపడుతున్నాం. హైదరాబాద్ లో ఇప్పుడు నాకు చింతల బస్తీలో ఓటు ఉండి నేను కిరాయికున్నా, తర్వాత హబ్సిగూడలో ఇల్లు కొనుక్కున్నా. రామ్మోహన్ సార్ ఇట్లా వచ్చిన వాళ్ళవి అంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరే విధంగా ఉంటది. మనకు ఆధార్ అనేది కొంచెం అంత పెద్ద ఎత్తున ఇక్కడ బంగ్లాదేశ్ ఇటువంటి వాటికి చూస్తే ఈవెన్ ఆధార్లు కూడా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. సో ఆధార్ కూడా వచ్చినప్పుడు ఆధార్ తో మనం ఎట్లా ఇవ్వగలుగుతాం వాళ్ళకు? అది కూడా కరెక్ట్ కాదని ఈవెన్ సుప్రీం చెప్పింది. ఆధార్ తో కరెక్ట్ కాదు. ఆధార్ ఎట్లా వచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇచ్చింది వాళ్ళకు. అవన్నీ వాళ్ళు కరెంట్ బిల్లు ఉండేది వాటితో చూపించారు. అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నారు, 2003 బేస్ చేసుకున్నారు. వాజ్పేయి గారు 2003-04లో సరి జరిగింది. అంతకుముందు ప్రతి 10 సంవత్సరాలకు జరుగుతుండే.
నెహ్రూ హయాంలో జరిగింది, ఇందిరాగాంధీ హయాంలో జరిగింది, రాజీవ్ గాంధీ హయాంలో జరిగింది, పివి నరసింహారావు గారి హయాంలో జరిగింది, మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరగలేదు. ఆఖరికి లాస్ట్ జరిగింది 2003-4. కనుక 20 ఏళ్ల తర్వాత మనం చేయాలని వద్దా? నేను 2 అంటున్నాను. ఇప్పుడు 2 జాతీయ పార్టీలు దొల్లతనం నేను 2 చెప్తాను, మూడు విషయాలు చెప్తాను. జిఎస్టీ తెస్తానన్నది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నది బీజేపీ, తెచ్చింది మళ్ళీ బీజేపీ. ఆధార్ కార్డు తెస్తానది కాంగ్రెస్ పార్టీ, వద్దన్నదేమో బీజేపీ, మళ్ళీ తెచ్చినాక దాన్ని వాడుతున్నదేమో వీళ్ళు. అట్లానే 3 రైతు చట్టాలు తెస్తానని 2019లో మేనిఫెస్టో పెట్టాడు కాంగ్రెస్ పార్టీ. 3 రైతు చట్టాలు, అట్లే చట్టాలు అట్లే వీళ్ళు చేస్తే వద్దనా. ఇప్పుడు ఎటు కాకుండా పోయినా 3 రైతు చట్టాలు నేను ఆనాడు కాంగ్రెస్ తెస్తానని సమర్థించిన, ఇప్పుడు బీజేపీ తెస్తానని సమర్థిస్తున్నా. అంటే నేను ఈ మూడిట్లో కాదు, ఈవీఎంల గురించి చెప్తాను. ఈవీఎం తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా, 2000 నుంచి అమలు చేస్తుంది కదా. మరి ఈవీఎంలు పొరపాటు ఉంటే మీరు గెలిచిన 2 సార్లు తప్పే అన్నట్టే కదా. నేను నిష్పక్షపాతం చెప్తున్నా, 2 సార్లు గెలిచి తప్పే కదా. మన్మోహన్ సింగ్ 2004, 2009 గెలిచింది కదా, అవే ఈవీఎంలు ఇస్తాను కదా. మరి అప్పుడు తప్పు అయినప్పుడు ఇప్పుడు తప్పేటైతే, అప్పుడు తప్పు కానీ ఇప్పుడు తప్పు అవుతుంది. రెండోది కూడా చెప్తున్నా, ఈవీఎంల మీద అనుమానాల ప్రాతిపదిక మీదకి మీరు రాకండి. నేను పోలింగ్ ఏజెంట్ నుంచి మొదలుకొని చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, అంటే పార్లమెంట్ కు అసెంబ్లీకి ఒక 10 మందికి పనిచేసిన యాజ్ అడ్వకేట్ గా. నేనేమంటానంటే కింది నుంచి మీ దాకా ర్యాండమైజేషన్ ఆఫ్ ఈవీఎంస్ ఎట్లా జరుగుతాయి, ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి, నేను చెప్పింది కాదు. మొదలు కాంగ్రెస్ వాళ్ళు చెప్పినాయి ఎట్లా జరుగుతుందని వాళ్ళ మీద ఆరోపణలు వచ్చినప్పుడు. నేనేమంటున్నానంటే అవి అనుమానాల ప్రాతిపదిక మీద మీరు కోర్టుకు రాకండి, సరి అయిన చర్య సరి అయిన ఆధారం ఉంటే రండి అని చివరి లాస్ట్ కొట్టేసింది. మన సుప్రీంకోర్టు 4 ఏళ్ళకి 3 ఏళ్ల కింద కొట్టేసింది కదా. ఇప్పుడు ఏమంటున్నారు, ఓటర్ లిస్ట్ లో తప్పనంటున్నారు, ఎన్నికల కమిషన్ తప్పనంటారు. నేను స్పష్టంగా ఎన్నికల కమిషన్ తప్పుల గురించి సుప్రీంకోర్టు 3 సార్లు మందలించింది. ఆధార్ కార్డు లేకుండా ఇప్పుడు నేనున్నామా జ్యోతిరావు గారు, నాకు ఆధార్ కార్డు తప్ప ఏ సంక్షేమ పథకం లేదు, కుల సర్టిఫికేట్ లేదు, ఏం లేదు, నాకేం లేదు. నేను రిజ్ చేయాలి, మరి ఆధార్ పనికి రాదంటే ఆధార్ పనికి రాస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. కానీ సరిహద్దు రాష్ట్రాలలో ఈ ఎంక్వైరీ చేసే అధికారం మీకు లేదన్నది. నుమాన్ గారితో ఏకీవిస్తున్నాను, ఈ అధికారం మీకు లేదు. ఎవరైతే విదేశీయుడా స్వదేశీయుడా అని చేసి హోంశాఖ చేయాలి, ఈ ఎలక్షన్ కమిషన్ కి అధికారం లేదు అన్నది. కరెక్ట్ కదా? నేనేమంటున్నాను, ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ తీసేసింది కదా, 26 లక్షల మంది ఓటర్లు, 32 అంటున్నారు, 26 అంటున్నారు, పశ్చిమ బెంగాల్ పోయినరు, అబియన్స్ లో పెట్టినరు. వీటి వల్ల నష్టం జరిగింది అనుకుంటే ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. సుప్రీంకోర్టు ఏమనేది, ఓటు వెళ్ళిపోయింది, టైం అయిపోయింది, ఎన్నికలకు రేపు ఎన్నికలు జరుగుతున్నాయి, నేను ఇవ్వాలి అని అనుకుంటూనే వీటి గురించి ఆలోచించండి అని సుప్రీంకోర్టు మనకు స్పష్టంగా చెప్పింది కదా. ఇప్పుడు దాని మీద పడమంటున్నాను నేను, మమతా బెనర్జీ కానీ దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ జరగాలి. వాళ్ళల్లో ఏమైనా తేలింది అనుకోండి, ఖచ్చితంగా ఏ నియోజకవర్గంలో ఎంతమంది మళ్ళీ రివీల్ అవుతారో వాళ్ళందరి గురించి ఈ ఓటర్లో తేడా ఉంది అనుకోండి, ఎలక్షన్ పిటిషన్ చేస్తే మంచి గెలుస్తారు. సమస్యలు అందరూ పోతారంటున్నాడు, ఒక్క ఓటే కాదు 1000 ఓట్లు వచ్చిన వాళ్ళు కూడా పోతారంటున్నాడు. అంటే మనం రాజ్యాంగాన్ని ఒప్పుకుందామా లేకుంటే రాజకీయం చేద్దామా అని ఆలోచించారు. 2 జాతీయ పార్టీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు ఒకసారి మాట్లాడిన దాన్ని వెనక్కి తీసుకోకండి. ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు ఉండాలి, అధికార పక్షం ఎప్పుడు కూడా డిఫెన్స్ లో పోవాలి, అఫెన్స్ లో పోవద్దు. ఇక్కడ జరిగింది ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో 26 లక్షల ఓటర్లు పోయినాయి అంటే దాని మీద ఎంక్వైరీ చేపిద్దాం అంటున్నాను నేను స్పష్టంగా, దాని మీద కావాల్సింది అంటున్నాను. కానీ మొండికేసి నేను ఓడిపోలేదు 100 సీట్లలో పోయింది అంటే ఇప్పుడు మాట్లాడతలేదు, ఆమె ఓడిపోక ముందు మాట్లాడుతుంది. నేను చెప్పిన ఎప్పుడు కూడా డిఫెన్స్ ఎప్పుడు పోతారు, ఇటువంటి ఆరోపణలు ఎప్పుడు చేస్తారంటే ఓడిపోతాం అనుకుని ఎక్కువ ఆరోపణలు చేస్తారంటున్నాను నేను. ఇప్పుడు అంతకు ముందు కూడా చేయాల్సిన పనే కదా, అంతకు ముందు కూడా మాట్లాడాల్సింది కదా, ఎందుకు మాట్లాడలేదు? ఇంకోటి, మమతా బెనర్జీ గారి నుంచి ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు. మీరు కాంగ్రెస్ తో ఎన్ని రోజులు కలిసి ఉంది, పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్ చచ్చిపోయింది. చెప్పండి, ఒకవేళ అంటే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్లో మళ్ళీ అధికారం వస్తే ఒక లెక్క, ముఖ్యంగా ఇండి కూటమి, పర్టికులర్ గా ఇండి కూటమికి సంబంధించి మున్ముందు ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అంటే, కొన్ని విశ్లేషణలు ఏం చెప్తున్నాయి అని అంటే అసలు ఇండి కూటమికి బెటర్ అయింది అన్నటువంటిది కూడా మాట్లాడుతున్నారు. లోపల సంతోషపడుతున్నారు, సంతోషపడుతున్నారు కానీ పైకి సానుభూతి చెప్తున్నారు, లిప్ సింపతి. నేను ఒక మాట చెప్తున్నాను, ఇండి కూటమిలో రాహుల్ గాంధీ నాయకత్వాన్ని 3 పార్టీలు ఒప్పుతలేవు. ఇప్పుడు అది కూడా చెప్తున్నాను. ఇప్పుడు బయటనేమో కలిసి ఉంటారు, దేశంలో లోపల కొట్లాడతారు. కమ్యూనిస్టులను కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు 2 కూటమిలో ఉన్నారు, వీళ్ళు గెలిచారు, వాళ్ళు ఓడారు కదా, మనం కేరళలో చూసినాం. ఒక స్టాలిన్ మాత్రం రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తారు, ఎందుకంటే ఆయన నాయకత్వం ఆయన గొప్పది కనుక. తమిళనాడు ఉత్తర భారతదేశ నాయకులు ఒప్పుకోకపోయినా పెద్దగా ఫరక్ పడేది. కానీ కేజ్రీవాల్ సంగతి ఏంది, మమతా బెనర్జీ సంగతి ఏంది, వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? రాహుల్ గాంధీ మాకు శని అంటున్నారు వాళ్ళు స్పష్టంగా. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే రాహుల్ గాంధీ కన్వీనర్ ని సెలెక్ట్ చేసే టైంలో, ఒప్పుకునే టైంలో వెళ్ళిపోయారు, ఎటు వాళ్ళ వెళ్ళిపోయారు. నితీష్ గారు అప్పుడు ఆ రోజు అవును ఆయన పోయిండు, ఈమెనేమో రాహుల్ గాంధీ నాయకత్వం తప్ప అంటుంది. నేను అన్నమాట కాదు, గులాం నబీ ఆజాద్ అదే అన్నాడు. అట్లాగే పీకే ప్రశాంత్ కిషోర్ అదే మాట్లాడు. ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ తో పనిచేసాడు, నేను రాహుల్ గాంధీని తక్కువ చేస్తలేను. కానీ చాలా మంది వాళ్ళ నుమాన్ గారు లాంటి నాయకులు కూడా ప్రియాంక గాంధీ చాలా మన వైజ్ ఉమెన్ అని చాలా మంది అంటున్నారు. నిజంగా మన పార్లమెంట్ చూడండి ఎంత బాగా మాట్లాడిందో స్పష్టంగా. అందుకని ఏమంటారంటే నాయకత్వం మార్పుకి జరగాలి ఒకటి.
రెండవది నిజంగానే నుమాన్ గారు అన్నట్టు ఇప్పుడే కాదు, వాజ్పేయి గారు గొప్ప నాయకుడు. అంతకు ముందు మనకు మన శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రారంభించినప్పటికీ ఇప్పటిదాకా చాలా మంది గొప్ప నాయకులు వచ్చారు. వాజ్పేయి చాలా వైస్ మ్యాన్, ఎవరు ఒప్పుకుంటారు. కానీ నెహ్రూ కాలం నుంచి ఇప్పటిదాకా కూడా నెహ్రూ కూడా తప్పు చేసింది కదా. నమోదీ ప్రభుత్వాన్ని రద్దు చేసింది కదా 356 ఆర్టికల్. 356 ఆర్టికల్ నేను సమాఖ్య స్ఫూర్తిని కోరుకున్నాను. ప్రాంతీయ పార్టీ ఉండాలని కోరుకునేవాడిని. జాతీయ పార్టీలు ఎంత ఉన్నానో ప్రాంతీయ పార్టీ కూడా అంతే ఉండాలి. అటువంటిది ఒక 100 సార్లు మనము ఆ ఆర్టికల్ దుర్వినియోగం చేసినాం కదా. వీళ్ళు కూడా చేస్తలేరు కదా, వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. ఆ 350 ఆర్టికల్ వాడకుండానే వాళ్ళు అంత పని చేస్తున్నారు. మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మీరు నేర్పిందే వాళ్ళకు. ఆనాడు కాంగ్రెస్ ఏం చేసిందో ఇవాళ బీజేపీ అదే చేస్తుంది. ఏ తేడా లేదు. పార్టీ పేరు కాకపోతే ఇక్కడ బీజేపీకి కాంగ్రెస్ కి ఏంటంటే కాంగ్రెస్ లో ఉన్నటువంటి నేతలు విభేదించి బయటకు వచ్చి కొత్త పార్టీలు పెట్టడం, ఇక్కడ బీజేపీకి సంబంధించి బీజేపీ బలోపేతం అవుతూ రావడం అనేది ఇక్కడ అంటే ప్రస్తుతం కాలం కలిసి రావడం అనేటువంటి కాన్సెప్ట్ లో వాళ్లకు ఓటు బ్యాంక్ చీలడం. ఒక మాట ముగిస్తాను, దానికి చాలా కరెక్ట్. అంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న దగ్గర ఖచ్చితంగా కాంగ్రెస్ ని ఓడిస్తున్నారు. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యన ఇంకో ప్రాంతీయ పార్టీ ఉంది అనుకోండి, అక్కడ ఈ రెండు పార్టీలు ఏదో ఒకటి ఓడుతుంది, ఏదో ఒకటి గెలుస్తున్నది. అది జరుగుతున్నది. 21 రాష్ట్రాలలో మంచి వచ్చేటో ఇవాళ మన కూటమి ప్రభుత్వాలతో పాటు అధికారంలో ఉన్నారు. ఒక 4 కాంగ్రెస్, ఒక 2-3 ఇతర ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. అంతకన్నా ఏం లేదు. నేనేమంటానంటే ఈ సినారియోను మనం అర్థం చేసుకోవాల్సింది రాజ్యాంగ వ్యవస్థను అవమానించకండి, రాజ్యాంగ వ్యవస్థను బలోపేతం చేద్దాం, మనందరం కలిసి చేద్దామంట. ఎలక్షన్ కమిషన్ లో సర్వ తప్పులు ఉన్నాయి, సంస్కరించుకుందాం. ఎందుకంటే పోదాం, దాన్ని సంస్కరించుకొని ప్రయత్నం చేద్దాం. ఎన్నికల విధానంలో మార్పు రాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలు చూసినాం మనకు, ఏది మన రకరకాల టీచర్ ఎమ్మెల్సీలు ఇవన్నీ చూసినాం కదా, ఎంత దుర్మార్గం జరుగుతుందో. మనీ పవర్ లిక్కర్ పవర్ పోకుండా ఇది కష్టం. ఒక్కటి విజయ్ పాటించండి అంటున్నా. మనీ లేదు, లిక్కర్ లేదు, ఆ రెండు చేయలేదు. దీపక్ స్తంభాన్ని నిలబెట్టినా గెలిచిన వాళ్ళు. ఒకనాడు ఎన్టీ రామారావు కూడా అదే అయింది. రెండోసారి చెడిపోయిండు. రెండోసారికి వచ్చేవరకల్లా నా మిత్రులు చాలా మంది ఎడ్యుకేటర్స్ గెలిస్తే రెండోసారి టికెట్ ఇవ్వాలి. నాదెళ్ల భాస్కర్ రాజీనామా చేసిన తర్వాత అందుకని విజయ్ గెలవడం కూడా ఒక సునామీ లాగా వచ్చింది. దానిలో కూడా డిఎంకే అంటే డిఎంకేకి వ్యతిరేక ఓట్లు చీలిపోయినాయి. కాకపోతే చీలిపోయిన ఓట్లు ఎటో కన్సాలిడేట్ అయినాయి కనుక ఇటు ఒక 50, అటు ఒక 77, 107, 108 వచ్చినాయి. అది కూడా మరి ఒక రకంగా చెప్పాలంటే తమిళనాడులో ఇప్పుడు విజయ్ ముందు పెద్ద ఎత్తున ఏది ముందుంది ముసళ్ళ పండుగ అన్నట్టున్నది. ఎవరితో గెలుస్తాడు, ఎవరితో పోతారు. కాంగ్రెస్ నమ్ముకుంటే